ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? వాళ్ళు రాసేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రైవేట్ సెక్యూరిటీ అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు. మనం షాపుల దగ్గర అంత పోలీసులను ఇస్తారా ఏంటి? ఇళ్ళ దగ్గర అంత పోలీసులను ఇస్తారా ఏంటి? అపార్ట్మెంట్ దగ్గర పోలీసులను ఇస్తారా ఏంటి? ఎవరికాడు ప్రైవేట్ సెక్యూరిటీనే కదా పెట్టుకునేది. ప్రైవేట్ సెక్యూరిటీ ఎట్లా పెట్టుకుంటారు, దాన్ని ఎట్లా ఒప్పుకుంటారు అని రాశాడంటే ఆయనకంటే మూర్ఖత్వం. అంటే ఆయన రాసి ఉండడు, కానీ వాళ్ళు రాసేటటువంటి వాళ్ళు ఇదివరకు విశాలాంధ్ర ప్రజాశక్తిలో సిపిఐ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ముందు కార్యకర్తలుగా ఉండేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాల్లో భాగంగా ఆ పదవి ఇచ్చేవాళ్ళు. అట్లా కంటిన్యూ అయిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ వార్త రాసేటప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీతోనే రాస్తారు సహజంగా. ఎప్పటికి కూడా మీరు చూస్తే ఆ ప్రతి వార్తలో కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీతో రాస్తారు. మనకి ఈనాడంటే ఇవాళ మన నాలాంటి వాళ్ళందరం పుట్టుకొచ్చింది అక్కడి నుంచినే. ఆ భావజాలాలు అప్పుడు లేవు. ఇవాళ రోజున వాళ్ళ వార్తలు చూస్తుంటే కార్యకర్తలను ఏమన్నా జర్నలిస్టులుగా పెట్టుకున్నారని డౌట్ వస్తుంది, లేదా డస్కులు ఏమన్నా సీనియర్ కార్యకర్తలను ఏమన్నా అపాయింట్ చేసుకున్నారా అని చెప్పేసి. రాసే దాంట్లో ఎక్కడా నిజాయితీ లేదు ఒక ఎత్తు, ఆ రాస్తున్న తీరే విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే జగన్ ఏం చేసినా బూత్ కింద చూపించాలి ప్రజలకి. అలాగే ప్రతి వార్తలో ఇదివరకు ఏనాడన్నా ఉంది ఇట్లాగా, ఇది ఇళ్లకి సంబంధించిన స్థలాలకి సమస్య వచ్చింది, వైసీపీ టైంలో అయితే సరిగ్గా చెయ్యకపోయినా ఇప్పుడు సరిగ్గా చేద్దాం